Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ప్రపంచ దేశాలను తన కనుసైగలతో శాసించేటువంటి అగ్రరాజ్యం. ఆకాశంలో అమెరికా యుద్ధ విమానం ఎగురుతోంది అంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో అమెరికాకు కనీవిని ఎరుగని షాక్ తగిలింది. ఇరాన్ మరియు మద్దతు ఉన్నటువంటి మిలిటెంట్ల దెబ్బకు అమెరికా గర్వం గాల్లోనే ముక్కలై రాలిపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికాకు చెందినటువంటి ఏకంగా 16 ఎయిర్ క్రాఫ్ట్స్ కుప్పకూలాయి. ఇందులో అగ్రరాజ్యం ప్రాణంగా చూసుకునేటువంటి 10 MQ-9 రీపర్ హంటర్ కిల్లర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. అసలు ప్రపంచంలోనే ఎవరికీ లేనంత టెక్నాలజీ ఉన్న అమెరికా విమానాలను ఇరాన్ దళాలు ఎలా కూల్చుతున్నాయి? వీటి వల్ల అమెరికాకు జరిగినటువంటి ఆర్థిక నష్టం ఎన్ని వేల కోట్లు, అగ్రరాజ్యం పరువు ఎలా గంగలో కలుస్తుందో పూర్తిగా ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. అమెరికా సైన్యంలో పైలట్ లేకుండా శత్రువుల స్థావరాలను ఊడ్చిపెట్టేటువంటి బ్రహ్మాస్త్రం MQ-9 రీపర్ డ్రోన్. ఇది దాదాపు 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ భూమి మీద ఉన్న చిన్న టార్గెట్ను కూడా గురి తప్పకుండా కొట్టడంలో ఎక్స్పర్ట్. దీని రేటు ఎంతో తెలుసా? అక్షరాల ఒక్కో డ్రోన్ ఖరీదు $30 మిలియన్ల, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 250 కోట్ల రూపాయలు. కానీ యెమెన్లోని హౌతీ రెబల్స్, ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ దళాలు ఇరాన్ ఇచ్చిన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్తో ఈ డ్రోన్ను పిట్టల్లా కాల్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 10 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రు దళాలు కూల్చేశాయి. అంటే కేవలం ఈ డ్రోన్ల రూపంలోనే అమెరికా దాదాపు 2,500 కోట్ల రూపాయలను గాల్లో బూడిద చేసుకుందన్నమాట. ఇది కేవలం డ్రోన్ల లెక్క మాత్రమే. కూలిపోయినటువంటి లేదా తీవ్రంగా డ్యామేజ్ అయినటువంటి 16 ఎయిర్ క్రాఫ్ట్ లిస్టులో మరికొన్ని నిఘా డ్రోన్లు, రెస్క్యూ హెలికాప్టర్లు మరియు శత్రువుల దాడుల్లో దెబ్బతిన్న ఫైటర్ జెట్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన వీటన్నిటినీ రేట్లు కలుపుకుంటే అమెరికాకు జరిగిన నష్టం $1 బిలియన్ దాటుతోంది. అమెరికా పంపించే ఒక్కో అత్యాధునిక యుద్ధ విమానం ఖరీదు $100 మిలియన్ పైగానే ఉంటుంది. అలాంటి విమానాలను, డ్రోన్లను ఇరాన్ అనుకూల దళాలు కేవలం $10,000, $20,000 విలువ చేసేటువంటి చవకైన ఇరాన్ మిసైల్స్తో కూల్చేస్తున్నాయి. ఇది ఆర్థికంగా అమెరికాకు ఒక పెద్ద దెబ్బే. యుద్ధం అన్నాక ఆయుధాలు పోవడం సహజమే, కానీ ఇక్కడ అమెరికాకు డబ్బు కంటే పరువు పోతుందన్న బాధే ఎక్కువగా ఉంది. అసలు పశ్చిమాసియాలో అమెరికాకు ఎవరు ఎదురు నిలబడలేరు అనే ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా ఆ భయాన్ని పోగొట్టింది. మీ డ్రోన్లను, విమానాలను మీ మట్టి కరిపించగలమని ఇరాన్ ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఈ టెక్నాలజీ అంతా కూడా ఇరాన్ దగ్గర నుంచే వస్తుందని అమెరికాకు పక్కాగా తెలుసు. అయినా కూడా ఇరాన్ పైన నేరుగా యుద్ధం ప్రకటిస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, ఇజ్రాయెల్ లాంటి తన మిత్ర దేశాలు పూర్తిగా నాశనం అవుతాయని అమెరికా భయపడుతోంది. అందుకే లోపల రక్తం ఉడుకుతున్నా బయటకు మాత్రం గంభీరంగా కవర్ చేసుకుంటుంది అగ్రరాజ్యం. సో మొత్తంగా ఇరాన్తో యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఇప్పుడు అమెరికా అని చెప్పవచ్చు.